జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. ఇక్కడ విద్యానగరంలోనే డిగ్రీ చేస్తున్నాము. అప్పుడు మాస్టర్ గారు స్టూడెంట్, నేను ఇక్కడ 73 డిగ్రీ చేస్తా ఉన్నాను. అప్పుడు ఇంగ్లీష్కి వచ్చేవాడు మాస్టర్ గారు. అది మాస్టర్ గారు ఇంగ్లీష్ టీచర్ పనిచేస్తున్నారు. ఆయన మాకు వచ్చేవాడు ఇంగ్లీష్కి. ఆయన ఒకరోజు పాఠం చెప్తా ఉన్నారు. ఆ లెసను ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనే లెసన్. నేను పక్కవాడుతూ ఉంటాను, బెంచ్లో సగంలో దూరంలో ఉంటాను. అప్పుడు నా పక్కవాడితో మెల్లగా అన్నాను. ఆయన పుస్తకం చదువుతూ ఉన్నారు, నేను మెల్లగా అన్నాను, ఈయన్ని మొదలే దేవుడు మనిషి అంటారు, గడ్డం పెంచుకుంటాడు అప్పటి నుంచి. ఈయన మొదలే దేవుడు మనిషి అంటారు, అందులో ఇది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుడి పాఠం అనేది చాలా ఉత్సాహంగా చెప్తా ఉన్నారు అని చెప్పి అన్న పక్కవాడితో. చాలా చిన్నగా అన్నాను. మాస్టర్ గారు వెంటనే మన పుస్తకం చదువుతా ఉన్నాడు, ఎట్లా విన్నాడో ఏందో మరి. చాలా దూరంలో ఉన్నాను నేను క్లాసులో, 80 మంది అట్టు ఉన్నాం క్లాసులో, దూరం అన్నమాట. శ్రీనివాస్ రెడ్డి గెటప్ అన్నాడు. గెటప్ అని, ఈ పాట రచయితను తెలుగు తక్కువ అంటావా అన్నాడు. అంటే ఆయన ఏముందో పాట రచనలు అదే చెప్తున్నాను నేను అని. ఈ పాట రచయితను తెలుగు తక్కువ అంటావా అన్నాడు. సార్ ఆయన ఎన్ని పుస్తకాలు రాశాడో మరి, అంత పెద్ద ఆయన, అది మాకు అర్థం కాదని మిమ్మల్ని పెద్దవాళ్ళు బాగా చదువుకున్న మిమ్మల్ని మాకు చెప్పమని చెప్పారు, పాఠం చెప్పమని చెప్పారు లెక్చరర్గా అపాయింట్ చేసి. మాకెట్లా తెలుస్తుంది ఆయన తెలుగు తక్కువ అని అనువేను అన్న. అయితే కూర్చో అన్నాడు. అయితే కూర్చోంటే ఇక కూర్చున్నాను. సరే అవర్ అయిపోయింది. మాస్టర్ గారు స్టాఫ్ రూమ్కి వెళ్తా అన్నారు. అంత కూడా వెళ్ళా. ఏమని ఏ సరే అన్నారు ఆయన. ఏమన్నాను, పాఠం చెప్తా అంటే తొందరగా సార్ మీరు అంటే, కూర్చున్నాను కదా అని చెప్పేసి ఆయన స్టాఫ్ రూమ్కి వెళ్ళిపోయారు. అది మొదట మాస్టర్ గారితో పరిచయం. ఆ తర్వాత మాస్టర్ అక్కడి నుంచి ఇంటికి వస్తున్నారు. ఇల్లే తపోవనం. అప్పుడు తపోవనం లేదు, ఇంటికి వస్తున్నారు. అంటే మధ్యలో ఏం లేవు, అంత మైదానం. అప్పుడు మాస్టర్ గారి ఇల్లు ఒక్కటే ఉంది ఇక్కడ. మాస్టర్ వస్తుంటే ఆయనతో కూడా వస్తున్నాను. కూడా నేను వస్తున్నాను. ఆయన కొద్ది దూరం నడిచిన తర్వాత మాస్టర్ గారు ఉన్నట్టుండి, నువ్వు నా జ్ఞానాన్ని అంచనా వేయలేవు అన్నాడు. నా జ్ఞానాన్ని అంచనా వేయలేవు అనేటప్పుడు నాకు అదేం సార్ అట్లా అంటున్నారని అంచనా వేస్తాను అన్నా. ఎట్లా వేస్తావు అంచనా, ఎట్లా వేస్తావు అన్నాడు. సార్ మీ జ్ఞానం చాలా పెద్దదైతే పెద్ద కొలత తీసుకొని కొలుస్తాను సార్ అని. ఎట్లా కొలత అంటే చాలా పెద్ద కొలత కొలుస్తాను. ఇప్పుడు మనం గూడుకి నెల్లూరుకైతే కిలోమీటర్లు అటు కొలుస్తాము. గ్రహ కోటాలకి ఇన్ని మైళ్ళ దూరం ఉందని చెప్తా అంత దూరం అని. నక్షత్రాల వాటికైతే పెద్ద కొలత తీసుకుంటాం, ఇంకా పెద్ద కొలత తీసుకుంటాము. కాంతి సంవత్సరాలు అంటారు. కాంతి సెకన్కి 186,000 మైళ్ళు పోతుంది. అట్లా కాంతి ఒక సంవత్సరం పాటు పోతూనే ఉంటే ఎంత దూరం పోతుందో దాన్ని కాంతి సంవత్సరం అంటారు. మీ గ్రహం చాలా పెద్దదైతే పెద్ద కొలత తీసుకుంటాను. మొదటి నక్షత్రం ఎంత దూరంలో ఉందంటే 4.3 రైటిస్ దూరంలో ఉంది. 4 సంవత్సరాల పాటు కాంతి పోతూనే ఉంటే సెకన్కి 186,000 మైళ్ళ లెక్కన 4 సంవత్సరాలు అంటే చూడు, పోతూనే ఉంటే ఎంత దూరం పోతుందో అంత దూరంలో మొదటి నక్షత్రం ఉంది. అట్లా మేము అంత పెద్ద కొలత తీసుకొని కొలుస్తాను అంటూ వస్తున్నాను. అంటూ కాలేజీ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్నాం. ఇదంతా మైదానము. మాస్టర్ గారు ఒకటే ఉండేది, ఇంకా అప్పుడు ఇక్కడేం లేవు ఇంక ఇల్లు. మాస్టర్ గారి ఇంటికి వస్తున్నాము. మాస్టర్ గారి ఇంటికి వచ్చి ఆయన అదే ఫస్ట్ రావడం మాస్టర్ గారి ఇంటికి. మాస్టర్ గారి ఇంటికి వచ్చాను. ఆయన లోపల అడుగు పెడుతూ, అలా జరగాలంటే నేను పోవాలి అన్నారు. అంటూ అడుగు పెట్టినారు. నేను అంటే రమణ మహర్షి చెప్పిన నేను అని ఒక అర్థం నాకు తర్వాత తోచింది. రెండవది
మాస్టర్ నిజంగా శరీరం సాధించిన తర్వాత తెలుస్తుంది. అంటే ఆయన జ్ఞానం కొలవాలంటే నేను పోవాలి అది మొదట జరిగింది. జై సాయి మాస్టర్. అప్పుడు ఎంఎస్సీలో నాకు ఒక లెక్చర్ చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఆయన క్లాస్లోకి వస్తాడు, నన్ను రేపే పెద్ద పెద్ద ఈక్వేషన్ ఉంటాయి బోర్డులో, ఈ మొదలుపెట్టి ఈ చివరి వరకు ఉంటుంది ఒక్కొక్క ఈక్వేషన్. అట్లా ఉంటే ఈక్వేషన్ పిలిచి నన్ను రాయమంటాడు. ఒకరోజు 2 రోజులు చాలాసార్లు ఇబ్బంది పెడతాడు. నేను మాస్టర్ చెప్పే నన్ను ఆయన ఇబ్బంది పెడుతున్నాడు, పెద్ద పెద్ద ఈక్వేషన్లు మామూలుగా రాయలేము, వాడు తెలియదు రాయగలుగుతారు, నేర్చుకొని ఇంటికి రమ్మని చెప్పి ఒక ఈక్వేషన్ రాయమన్నా కూడా రాయలేము, అంత పెద్ద ఉంటాయి అవి అని చెప్పి నాకు చాలా ఇబ్బంది ఉంది ఆయనతో. నేను ఒక నిర్ణయానికి వచ్చేస్తాను ఆయన్ని. సో అంత చెప్పా, మాస్టర్తో చెప్పా, నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. క్లాసులో ఆయన డయాస్ మీద నుంచి దిగి బెంచీల దగ్గరకు వస్తారు. మొదట ఫస్ట్ బెంచ్లో లేడీస్ కూర్చుంటారు, ఒక 5-6 మంది ఉంటారు వాళ్ళు. అంత దూరం కూర్చున్న తర్వాత వచ్చి ఈ ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీ స్థానంలో వచ్చి ఆనుకుంటాడు ఆయన. బెంచ్కి ఆనుకుంటాడు. నేను 2వ వరుసలో కూర్చుంటాను. మేమంతా అక్కడి నుంచి 2వ వరుసలో కూర్చుంటాం. 2వ వరుసలో కూర్చుంటే ఆయన దగ్గర అక్కడ ఆయన ఎక్కడ వచ్చి ఆనుకుంటా ఉండొచ్చు కదా మనము. ఆయన వచ్చి ఆనుకుంటాడు. నేను ఆయన్ని కొట్టేస్తాను సార్, అంత ఇబ్బంది పెడుతున్నాడు. ఎట్ట కొడతానంటే మామూలుగా ఆ మాస్టర్ చెప్పాను నేను చెప్పు తీసుకున్నాను సార్, కింద తీసుకున్నప్పుడు ఒకటి కొట్టేస్తాను. అతను అట్ట బాగా బలంగా ఉంటాడు, అతను కొడతాడు నన్ను. తర్వాత పోలీస్ స్టేషన్ పోలీసు కేసు పెడతారు. నేను కేసు అవుతుంది, నేను వచ్చేస్తాను ఊరికి అని చెప్పేసి చదవకుండా ఇంకా తర్వాత వచ్చేస్తాను. అప్పుడు మాస్టర్ ఏమన్నాడంటే ఒక మాట అట్ట చేయకూడదు, బాక్సింగ్లో ఒక సూత్రం ఉంది. బాక్సింగ్లో ఒక సూత్రం అంటే వాడు పంచ్ అంటారంట, వాడు ఇచ్చేవి ఆ పంచి ఇచ్చేప్పుడు వాడు బ్రిస్క్గా కానీ మూమెంట్ తీసుకుంటే అవతలవాడు బాక్సింగ్ పిడికిలేటు పట్టుకుంటారు కదా, బ్రిస్క్ మూమెంట్ తీసుకుంటే అవతలవాడు ఎదురుగా ఉండేవాడు దాన్ని ఎదుర్కోవడం కంటే ఈల్డ్ అయిపోవడం మీరు, ఆ దెబ్బ తినాలని చెప్పి ఒప్పుకొని, దెబ్బ తగులుతుందని చెప్పి ఒప్పుకొని, అప్పుడు ఒక రకంగా కన్నదానం బిగబట్టే పద్ధతి చెప్పుకుంటారంట వాళ్ళకి. అట్లా బిగబడతారు, తప్పించుకుంటారు, దాన్ని ఈల్డే తప్పించుకుంటారు, పెద్ద దెబ్బ తగలకుండా. అట్లా తప్పించుకోవాలి నువ్వు. ఇక్కడ ఉన్నప్పుడు వాడికేముంది, ఒకరోజు వాడు మర్చిపోతాడు, నీ జీవితం తప్ప లైఫ్ అంతా దెబ్బతింటారు కదా, చదువు అనేసి ఎంఎస్ చదువుతా ఉన్నాను అప్పుడు, లైఫ్ అంతా దెబ్బతింటుంది కదా అని చెప్పి అన్నాడు. తర్వాత ఆ మాట అన్న తర్వాత నాకు అర్థమైంది అది. నేను కమ్ముగుండేసాను. ఆ తర్వాత ఎంఎస్ అయిపోయిన తర్వాత మాస్టర్ దగ్గరికి వస్తే ఇక్కడికి అప్పట్లో ఆయన ఏమన్నారంటే, నమస్కారం చేసుకుంటుంటే ఆయన ఎంఎస్సి పాస్ కావాలని అడుగు బాబాని అని చెప్పి అన్నాడు. అంటే ఎంఎస్సి పాస్ కావాలని అడగమని అన్నాడు ఆయన. అనమని చెప్పాడు మాస్టర్. ఎందుకు చెప్పారు అది నాకు మామూలుగా ఎందుకు చెప్తారు ఆయన, ఎంఎస్సి ఇబ్బంది అయితేనే కదా చెప్తారు, అందుకని నేను నమస్కారం చేసుకుంటా, పాస్ కావాలని ఎందుకు అడగాల, నా ఫస్ట్ క్లాస్ కావాలి బాబా అని చెప్పి నమస్కారం చేసుకున్నాను. నిజంగా ఫస్ట్ క్లాస్ వచ్చిన తర్వాత అది అట్లా జరిగింది. అప్పుడు ఆయన పాస్ అడగమంటే ఫస్ట్ క్లాస్ అడిగాను, అట్లాగే వచ్చింది. జై సాయి మాస్టర్. ఎగ్జామ్ జరుగుతున్నాయి, మేము ఎగ్జామ్ రాస్తూ ఉన్నాం. మొదటి ఎగ్జామ్ బాగా రాస్తాను. రెండో ఎగ్జామ్కి వెళ్తుంటే నాకు ఆ రోజు ముందు నైట్ నుంచి మనసు ఒక రకంగా ఉంది, అసలు ఏం గుర్తులేదు. అంటే నేను చదువుకుంటున్నాను అనేది కూడా గుర్తులేదు, ఆ విధంగా అయిపోయింది. అప్పుడు వచ్చి
చదువుతాడు కదా సరిగా. అప్పుడు మాస్టర్ గారు చెప్పాడు ఇక్కడ. అంటే "నీకేం అవసరం" చెప్పుకున్నాడు ఆయన. ఆయన చెప్పుకుంటే చెప్పాడు కానీ మనం కాగితంలో రాయించుకోలేదు కదా! అది ఇప్పుడేం గుర్తుంది అనుకుంటాను. మాస్టర్ గారు అక్కడికొస్తారు స్పాట్ డైరెక్షన్‌కి తిరుపతికి. తిరుపతికొస్తే మాస్టర్ గారితో కలిసి నేను ఇట్లా అడిగా. ఏది "సార్ మీరు ఇట్లా చెప్పారు కదా అప్పుడు. హ్మ్. ఆయన టాయిలెట్ వైపు పోతా ఉన్నారు. పోతా ఉంటే నేను కూడా పోయి చాలా పెద్ద హాస్టల్ కాబట్టి కారిడార్ ఉంటది. కారిడార్‌లోనే పోతా ఉన్నాము. పోతా ఉంటే ఇట్లా అంటే హ్మ్. ఇట్లా మీరు ఇట్లా చెప్పారు కదా నాకు. నాకు హామీ అని చెప్పారు. అంటే మాస్టర్ గారు "నీకేం కాదు. నీకేం కాదులే. నీకు కాదు నాదే హామీ" అప్పుడు కూడా నాదే. "నీకేం అవ్వదు. నువ్వు పాస్ అవుతావు" అని చెప్పి అన్నారు. ఆయన అట్లా జరిగింది అప్పుడు. అది. జై సాయి మాస్టర్. అప్పుడు మాస్టర్ గారు అంటారు "ఏంట్రా మీ సాధన మీరు" అని అంటాడు. మాస్టర్ అప్పుడు నేను అనుకుంటాను ఈసారి వచ్చేటప్పుడు సాధన బాగా చేసుకొని రావాలి మాస్టర్ దగ్గరికి అని చెప్పి అనుకుంటాం కడపకు వెళ్ళిపోతాను. అప్పుడు నేను తెల్లవారుజామున 4:30, 5 లేచి స్నానం చేసేసి కాసేపు ధ్యానం చేసుకొని ఆ తర్వాత అట్లా ప్రతిరోజు చేశాను. చేసి ఇప్పుడు పోవాలి మనం మాస్టర్ గారి దగ్గరికి. ఇప్పుడు పోతే బాగుంటుంది అనుకుని బయలుదేరి వచ్చే గూడూరుకొస్తే గూడూరు దగ్గర లాస్ట్ బస్సు వచ్చేస్తుంది. వచ్చేస్తే అక్కడ పాత బస్ స్టాండ్ దగ్గర ఇప్పుడుండే బస్ స్టాండ్ కాదు. పాత బస్ స్టాండ్ ఉండింది అక్కడ. అక్కడ ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు దగ్గర ఒక టీ కొట్టు ఉంది. నేను టీ కొట్టు దగ్గర బెంచ్ మీద కూర్చున్నాను. బెంచ్ మీద టీ అడిగా. టీ తాగుతా ఉన్నాను. టీ తాగితే బాగా సిగరెట్ కాల్చేవాడిని అప్పట్లో. సిగరెట్ కాలుస్తున్నాను. కాలుస్తుంటే హ్మ్. ఇటువైపు రైట్ సైడ్ చూస్తే ఒకతను బాగా భిక్షగాడి మాదిరి ఉన్నాడు. చేతులు ఇట్ట పట్టుకున్నాడు. ఏది ఇట్లా పట్టుకుంటే ఏంది ఈయన ఇట్లా పట్టుకున్నాడు అని చెప్పి నేను కాసేపు గమనిస్తా ఉన్నాను అతన్ని. టీ తాగేసి సిగరెట్ కాలుస్తున్నాను. కాలుస్తుంటే చూస్తా కాసేపు చూసా. ఆయన మన లోకంలోనే లేడు. చిన్న పిల్లోడిలాగానే ఉన్నాడు. అంటే ఆ టీ కొట్టతో చెప్పా. అతనికి ఒక టీ ఇవ్వు. అతను పాలు ఇవ్వు అని చెప్పి పావలా ఇచ్చా. పావలా పిల్లోడు ఉన్నాడు కదా! ఆయనకి ఇవ్వు అని చెప్పి పావలా పట్టు ఇచ్చా. ఆయన చేతిలో పెట్టాను. ఆయన చేతిలో పెట్టాడు ఆ పావలా. పావలా పెడితే ఆయన గమ్మునే ఉన్నాడు. 3 రోజులు అంటే డబ్బులు తీసుకుని పెట్టి ఇచ్చాడు అట్లా లేడు ఆయన. వేరే లోకంలో ఉన్నట్టు. అది తీసుకొని నేను చెప్పింది ఆ పావలా తీసుకొని ఆ టీ ఇచ్చేసేయి ఆయనకి అని చెప్పాను. అప్పుడు పావలా టీ అప్పట్లో. అప్పుడు గ్లాసు తీసుకొని అతనికి ఇచ్చాడు టీ. టీ ఇస్తే చేతిలో అతను టీ గ్లాస్ ఇట్ట పట్టుకున్నాడు. అట్టే కూర్చున్నాడు ఆయన. ఆడ కూర్చున్నాను. నేను సిగరెట్ కాలుస్తున్నాను. నా చేతికి వస్తా ఉన్నాను. చాలాసేపు అట్లే టీ తాగుతా ఉన్నాడు ఆయన. టీ తాగి ఆ గ్లాస్ అట్నే పెట్టాడు కింద. కింద పెట్టి నేను ఒకటి చెప్పా. అతను చెప్పాడు అది టీ గ్లాస్ తీసేసి అక్కడ తీసుకునేసి అని చెప్పాను. నేను ఆయన చూస్తూ సిగరెట్ కాలుస్తున్నాను మనసులో అనుకున్నా. నేను ఎన్నిసార్లు బాబానామని తలుస్తాను. ఆయన సాధువు అయితే నేను అక్కడ పోయి కూర్చుంటాను. అంటే బెంచ్ మీద కూర్చున్నాను నేను. ఆయన పక్కన మధ్యలో కూర్చుంటాను అక్కడ అని చెప్పి అనుకున్నాను. నామస్మరణ చేస్తాను. ఒక 10, 15 20, 25 నామస్మరణ జరిగేటప్పటికి నా వైపు చూసి ఆయన ఇట్లా సిగరెట్ సైగ చేశాడు. ఏమని అడిగితే సిగరెట్ కావాలని అడిగితే నేను సాధువు అనుకుంటానని చెప్పి అనుకున్నాను. ఆయన నా వైపు చూసి అని చెప్పి సిగరెట్ ఇమ్మని చెప్పాను అన్నట్టుగా సైగ చేశాడు. అప్పుడు నేను వెంటనే ఆ సూట్ కేస్ అక్కడ పెట్టి అక్కడనే మర్చిపోయిన వచ్చి కూర్చునేసాడు స్వామి దగ్గర. అప్పుడు ఒకతను వచ్చి "ఈ సూట్ కేస్ అక్కడ పెట్టావు మర్చిపోయినావు నువ్వు తీసుకెళ్ళిపోతారు." నేను ఆయన దగ్గర కింద మట్టిలో కూర్చొని ఆయన దగ్గర ఉండిపోయింది మనసంతా అని చెప్పి ఆ సూట్ కేస్ తెచ్చాడు ఒక అబ్బాయి. తెచ్చి నా దగ్గర పెట్టాడు. ఆయన సిగరెట్ కాలుస్తున్నాడు. మళ్ళా సిగరెట్ ఇస్తున్నాను. మళ్ళా సిగరెట్ ఇస్తున్నాను. టీ తెప్పిస్తున్నా. మళ్ళా సిగరెట్ ఇస్తున్నాను. టీ ఇట్లా తెల్లవారుతూ అంటే తెల్లారిపోయింది ఇంకా.
అట్లా సిగరెట్ ఇస్తూ ఉంటే ఇంకేం మాట్లాడలేదు ఆయన. సిగరెట్ ఇస్తున్నాను, తాగుతున్నారు, మళ్ళా టీ చెప్పిస్తున్నాను, మళ్ళా సిగరెట్ ఇస్తున్నాను, మళ్ళా టీ చెప్పి ఇది చేస్తూ ఉన్నాం. తెల్లవారిపోయింది. తెల్లవారిపోయేటప్పటికి ఒక ప్యాకెట్ ప్యాకెట్ అయిపోయింది. ఒక సిగరెట్ మిగిలింది లాస్ట్‌లో. అది జోబులేసుకున్నాం. జోబులేసుకుంటూ మాస్టర్‌కి ఇస్తాను అని చెప్పి అనుకున్నాము. అక్కడి నుంచి బయలుదేరి ఫస్ట్ బస్సు విద్యానగర్‌కి అప్పట్లో. ఫస్ట్ బస్సు వస్తుంది. ఫస్ట్ బస్సు వచ్చేటప్పుడు వెంటనే బస్సు ఎక్కేసి మాస్టర్ గారికి ఇస్తా అంటే జోబులో వేసుకున్నాను. మాస్టర్ గారింటి ఇక్కడ దిగాను. విద్యానగర్ దిగి అప్పుడు అక్కడి నుంచి అటు నుంచి వచ్చేది దారి. ఆ దారి గుండా వస్తున్నాను మాస్టర్ గారి దగ్గరికి వస్తున్నాను. మాస్టర్ గారి దగ్గరికి వస్తూ లోపల కాలు పెడతాను తప్పవనలోకి. అప్పుడు మాస్టర్ గారు "బాగున్నావా?" అంటూ "బాగున్నావు" ఆయనే చెప్పారు. అంటే మనసంతా అటుంది కాబట్టి అనుకున్నాను. "సరే బాగున్నావా" అన్నారు. అంటే అన్నారు. నేను లోపలికి కూర్చున్నా. మాస్టర్ నమస్కారం చేసుకున్నాను కూర్చున్నా. ఆయన ఆశ్చర్యం ఆ రోజు. సిగరెట్ కాలుస్తా అన్నారు. ఉన్నట్టుండి నా సిగరెట్ నాకే అన్నారు. సిగరెట్ కాలుస్తా ఉన్నారు ఆల్రెడీ. అంటే అంటే మనం దూరంలో ఉంది కదా! అది అంటే నాకు షాక్ అయిపోయింది. ఆయన జాగ్రత్త చెప్పి ఆ సిగరెట్ ఇచ్చాను. మాస్టర్ సిగరెట్ తీసుకొని నా దగ్గర సిగరెట్ లేక కాదురా ఇది అన్నట్టుగా ఉంది. హిందూ పేపర్ ఉంది అక్కడ. ఆ హిందూ పేపర్ మీద ప్యాకెట్లు అక్కడ చాలా ఉన్నాయి. ఒక 10 ప్యాకెట్లు, 15 ప్యాకెట్లు సిగరెట్ ప్యాకెట్లు ఉన్నాయి. అవన్నీ పేపర్ మీద పోసుకొని ఆ సిగరెట్ పట్టుకొని పేపర్ మీద పోసుకొని చేత్తో ఇట్టు పట్టుకొని ఎత్తుకొని ఇంకో గదిలోకి పోయారు. తపోవనంలో అమ్మగారు ఉండే గదిలోకి పోయారు. ఆ గదిలోకి పోయారు. పోతూ ఉంటే కర్టెన్ తగిలి ఒక ప్యాకెట్ జారి ఇవతల పడింది. పడితే లోపల పెట్టేసి మాస్టర్ వస్తూ ఒకటిచ్చి 10 కొట్టేయడం అంటే ఇదే. దొంగతనం చేయడం అంటే ఇదే అని చెప్పి అది నా వైపు వేశారు మాస్టర్ గారు. నా వైపు వేస్తే తీసుకున్నాను. మాస్టర్ దొంగతనం అన్నారు ఏంటి అని చెప్పేసి నేను బాబా దగ్గర పెట్టేశా. ఆ ఫోటో ఉంది కదా! అట్టే ఉండేది. ఫోటో బాబా దగ్గర పెట్టేశా. మాస్టర్ వస్తానే చూసి "అది నీకు ఇచ్చేసాను తీసుకో" అన్నారు. అది సిగరెట్ తర్వాత తీసుకున్నాను. జై సాయి మాస్టర్. అదేదో రాయించారంట చివటం మాస్టర్ గారికి. చివటం దగ్గర నుంచి లెటర్ వచ్చింది. అంటే ఏమని "ఈ శరీరం వదిలేస్తాం ఎక్కడికో వెళ్ళిపోతాం" అనే అర్థం దానికి అని చెప్పన్నారు మాస్టర్ గారు. ఆ లెటర్ రాస్తే అంట మాస్టర్ గారు చెప్పారు తనకి. "కాసేపు మాట్లాడుతూ భగవద్గీత వింటావా" అన్నారు. ఇదేంది అకస్మాత్తుగా భగవద్గీత వింటావా అన్నది అని చెప్పి నేను వింటాను అనలేదు. గమ్ముగా ఆగిపోయాను నేను. ఏం చెప్తాను అనుకున్నాను గమ్ముకున్నాను. అప్పుడు నాకు చెప్పారు మాస్టర్ గారు శరీరం వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోతాం అని అర్థం అన్నది. నేను ఊరికి బయలుదేరాను. అనుకుంటా ఊరికి చేరిపోయాను. స్నానం చేసి అంత అయిన తర్వాత మా అమ్మతో చెప్పా. బయలుదేరేశారు వెంటనే. ఎక్కడికి? చూడటం. మాస్టర్ చెప్పారు కదా! ఇంకేముందనేసి. పోయి నేను అమ్మమ్మ వస్తాను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఏందిరా ఇప్పుడే వస్తున్నావు మళ్ళీ వెళ్ళిపోతున్నావు ఏంది ఏంది అంటాను మా అమ్మ. వస్తాను మళ్ళీ వస్తాను ఒక ఊరికి పోయి రావాలి ఎక్కడ అని చెప్పేసి వచ్చేసాను. మా అమ్మతో చెప్పి బయలుదేరేసాను. చూడటం బయలుదేరేసాను. చూడటం ఉన్నారు మా అమ్మగారు. ఒక 3 డేస్ ఉన్నారు. 3 డేస్ నమస్కారం చేసుకున్నాను. మామూలుగా చూడడం అంతకుముందు ఎట్టున్నారు అట్టాగే ఉన్నారు. నేను వచ్చేసా. 3 రోజులు ఉండేసి చూడటంలో వచ్చేసా. తర్వాత అమ్మగారు నేను అక్కడ సిగరెట్ కాల్చేవాడిని. చిన్న గట్టు ఉంది రామాలయం గట్టు అక్కడ. ఆ గట్టు మీద కూర్చొని సిగరెట్ కాలుస్తున్నాను. ఒకరొచ్చి అమ్మగారు పిలుస్తాను నేను అరే రామాలయం గట్టు మీద కూర్చున్నాను కదా! అందుకని తప్పేమో అని చెప్పి వెంటనే అక్కడ పడేసేసి నేను అమ్మగారి దగ్గరికి పోయాను. అమ్మగారి దగ్గరికి పోతే సైగ చేశారు. అంటే నాతో కూడా నడువు అన్నట్టుగా. నేను అమ్మతో కూడా నడుస్తా పోతున్నాను. అటు పోయి ఒక ఇంట్లోకి పోయారు. నేను కూడా పోయాను. అమ్మకి చాపేశారు అక్కడ వాళ్ళు. చాపేశారు అమ్మగారు కూర్చున్నారు. అమ్మగారు కూర్చుంటే నేను కూర్చున్నా.
అక్కడ ఎందుకు వస్తుందో ఏమో కానీ భగవద్గీత రేడియోలో భగవద్గీత వస్తా ఉంది. ఇక్కడ మాస్టర్ గారు అన్నారుగా భగవద్గీత వింటావా అని. అది అక్కడ జరిగిందట. అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి షిరిడి వెళ్ళిపోయినట్టే. షిరిడి వెళ్ళిపోయి ఒక వారం రోజులు అక్కడ ఉండేవాడిని నేను అప్పట్లో. అక్కడ వారం రోజులు అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చా. వచ్చి మా ఊరు పక్కన పవి ఇక్కడ మా ఊరికి వస్తున్న సులోచన ఒక ఆమె ఉంది. ఆ అమ్మాయి కనబడి, అన్నా మీకు తెలీదా చోటమ్మ సమాధి అయ్యాడు అని చెప్పింది. జై సాయి మాస్టర్. ఉద్యోగం రాలా, రేట్ అయిపోతుంది. 75కి అయిపోతే 76 రాలా, 77 రాలా, 78 ఎప్పుడో వచ్చింది. నేను మా నాన్న నేను పోనని చెప్పా. ఇంటర్వ్యూ అంటే హైదరాబాద్ పోవాలి ఇంటర్వ్యూకి. నేను ఇంకా రావడం లేదు కదా, నేను పోనని చెప్పా. మా నాయన లాస్ట్లో ఈ ఒక్క ఇంటర్వ్యూ పోదా, తర్వాత మానేద్దాం వేస్తాం అని చెప్పాను. తర్వాత పక్క పల్లె అని చెప్పాను కదా, అక్కడ నుంచి విద్యానగర్కి వచ్చాను. మాస్టర్ గారి ఇంటికి పోయి మాస్టర్ గారు నమస్కారం చేసుకుంటుంటే ఆయన ఏమి అంటే ఇట్లా ఇంటర్వ్యూ వచ్చిన సార్ ఎక్కడికి అన్నారు. ఎక్కడికి అంటే ఇట్లా చెప్పా, హైదరాబాద్ సార్ అని చెప్పి. అప్పుడు మాస్టర్ నమస్కారం చేసుకుంటుంటే మాస్టర్ గారికి ఉద్యోగం వస్తే షిరిడి వస్తానని చెప్పు, బాబా చెప్పు అని చెప్పాను. అప్పుడు నేను నమస్కారం చేసుకున్నాను. బాబా చెప్పా, ఇట్లా ఉద్యోగం షిరిడి వస్తాను బాబా అని. ఆ ఉద్యోగం వచ్చింది. అటెండ్ అయ్యి వచ్చా. మాస్టర్ గారు ఇచ్చినట్లు ఉంది. ఎందుకంటే మాస్టర్ గారు చెప్పమంటే జరిగిపోయింది అనుకున్నాను. అప్పుడే వస్తుంది అనుకున్నాను. పోయిన తర్వాత అదే సెలెక్ట్ అయ్యాను. వచ్చా. అదే విషయం చెప్పారా. నేను షిరిడి పోయాను. అయిన తర్వాత షిరిడి పోతే మాస్టర్ గారు కనబడ్డారు. కనబడితే మాస్టర్ గారు షిరిడిలో కనబడి బాబా ఫోటో ఒకటి తీసుకొని పో అని చెప్పాను. ఒకసారి చెప్పారు. అట్లా తీసుకొని పోదాం అనుకున్నాం. మామూలు ఫోటో అంటే మామూలే కదా అని మళ్ళీ తీసుకుపోదాం అని చెప్పి అనుకున్నాం. అట్లా 4 సార్లు చెప్పారు, ఇట్లా ఫోటో తీసుకొని పో అని చెప్పి. సరే నేను 4 సార్లు చెప్తున్నాను, పోయేటప్పుడు తీసుకుపోదాం అనుకున్నాను. నేను షిరిడిలో ఉంటాను 4 రోజులు అట్లా అనుకున్నాను. అప్పుడు పోతే బాబా అక్కడ ఢిల్లీ తోట పోయేటప్పుడు దారిలో పడుకొని ఉంటారు ఆయన అక్కడ. ఆయన దగ్గర కూర్చున్నాను. ఆయన షిరిడీకే బజార్ మే బాబా ఫోటో మిలేగా ఏక్ లేదు అని చెప్పా. పాస్టర్ గారు ఇక్కడ చెప్పారు, అక్కడ ఆయన చెప్పారు. అది విచిత్రం అని. సో అని చెప్పారు కాబట్టి నేను తీసుకొని వచ్చాను. ఇప్పటికే ఉండేది అదే, ఆ పటమే ఉన్నాను జాగ్రత్తగా. జై సాయి మాస్టర్. కల్పస్వామి అని చెప్పి దర్శనం చేసుకున్నాము. ఆయన చాలా ఆజానుభావం. ఆయన ఓయి స్ట్రీట్ అని ఉంటుంది. ఆ స్ట్రీట్లో అలా పోయి వస్తూ ఉంటారు. అట్లా పోయి వస్తుంటారు. ఆయన అటు పోయి ఫైర్ స్టేషన్ అక్కడ పడుకుంటారు. అట్లా జరుగుతూ ఉంటుంది. ఆయన వస్తూ ఉన్నారు, ఓయి స్ట్రీట్ వస్తూ ఉన్నారు. ఆయనతో కూడా స్వామితో కూడా ఆయన అక్కడ ఓయి స్ట్రీట్లో ఆయన దోశ వస్తుంటుంది. అక్కడ నిలబడతారు స్వామికి ఇస్తుంది అని. అక్కడ నిలబడి తింటారు స్వామి. ఆయనతో కూడా వస్తూ ఉన్నాము. దోశ కాదు నేను ఇచ్చింది. వస్తుంటే సిగరెట్ తుట్ట తీసుకొని స్వామి తీసుకోండి స్వామి అంటుంటే పోరా అంటుంటాడు. నేను పోతా ఉన్నాను. ఇంకా పోరా అంటుంటాడు. మొదట్లో లాస్ట్ వచ్చి పోరా అంటాను. ఇంకా బాగా మెల్లగా అంటున్నాడు. స్వామి చెప్పి దగ్గర పోయి తీసుకుని స్వామి అంటే పోతా నడుస్తూనే ఉన్నాడు. వాడు కూడా పోతాము తీసుకొని స్వామి ఒకటి పటామని ఇచ్చారు. పటామని ఇస్తే బాగా గట్టిగా ఇచ్చాడు. ధనం అన్నది కూడా వస్తుండే. వాడు చూసి ఏమనుకోవద్దు, ఆయన తాగితే కూడా మంచిదేను అని అన్నారు. మేమే అనుకోనండి స్వామి కొడితే అని చెప్పి అన్నాము. పోతా ఉన్నాము. ఆ తర్వాత పోతా ఉంటే ఆయనతో కూడా చాలా మంది నడుస్తుంటారు. ఆయన స్వామితో కూడా 10 మంది నడుస్తున్నాం. అట్లా నడుస్తా రోడ్డు పోతా ఉన్నాం. 10 మంది అట్లా నడుస్తూ ఉన్నారు. కూడా నడుస్తుంటే ఒక దగ్గర ఆయన ఆగిపోయాడు. అంటే 10 మంది రోడ్డు నిలబడిపోతే అట్లా బాగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది.
రాజకీయ కడపలో కదా. మాసాజ్ చూసి ఏయ్ పో నాతో అన్నాడు, పో పో అని చెప్పి నేను మళ్ళా నీతో చెప్తాను పో పో అన్నాను. అందరూ నీకు చెప్తాను ఎందుకు పోయా అని చెప్పాను. అవును అటు పొమ్మని చెప్పాను. నేను అటు పోయా. ఇంకా పో పో అన్నాను. ఇంకా పోయా. ఇక్కడి నుంచి తపోవనం దూరపోయా. తపోవనం దూరపోయిన తర్వాత అక్కడ తపోవనం గేట్ వేసినట్టు వాళ్ళు కూడా గేట్ వేసేసినారు. ఆ గేట్ వేస్తుంటే పో ఇంకా అంటున్నాడు. ఇంకా వస్తూ గేట్ వేసేస్తే ఆ గేట్ పట్టుకున్నాను. ఆ గేట్ పట్టుకొని ఇంకా ఊపా ఆ గేట్ని. ఊపాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసా. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నడిచిపోతాను. అటు జరిగింది. కాలాంతరంలో నాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడికి వచ్చింది? కడపకి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? నువ్వు కడప చేరాను. రేపు ఉదయం పోయి కాలేజీకి పోవాలి. కాలేజీకి పోవాలని చెప్పి రేపు ఉదయం ఎక్కడ కాలేజీ ఒకటి కనుక్కోవాలి కదా. ఉదయం కాలేజీకి పోతుంటే అక్కడ పోయి గేట్లో పోతుంటే అప్పుడు గుర్తొచ్చింది, స్వామి ఈ కాలేజీకి పోవాలా పొమ్మని చెప్పింది అని. అరే ఈ గేటే కదా మనం ఆ గేట్ నెట్టింది ఈ గేటే అని చెప్పి. అది చాలా సంవత్సరాల పూర్వం జరిగింది. అంటే 4-5 సంవత్సరాల పూర్వం చెప్పారు అది. ఏది ఆ గేట్ గుండా పొమ్మని చెప్పి. ఆ కాలేజీ ఫస్ట్ అపాయింట్మెంట్ అది. జై సాయి మాస్టర్. అమ్మకి మేము ప్రసాదం తీసుకుపోయాడేమన్నా. అది మేము కూడా తీసుకున్నాం. అక్కడ చిన్న ప్లేట్ మా దగ్గర పెట్టిస్తారు. నేను తీసుకుంటూ ఉండాలి. అన్నీ తీసుకున్నాను. పెట్టేస్తారు కదా, అన్నీ తీసుకున్నా. అంత ప్లేట్ ఎత్తుకున్నా. డబ్బులు ఇచ్చేసా, ప్లేట్ ఎత్తుకున్నా. అమ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చి నా చేతులు పెరుక్కొని వెళ్ళిపోయారు. ఇంకా మనం అమ్మగారికి ఇవ్వాలని కదా అనుకున్నది. ఆ ప్లేట్ ఎత్తుకొని వెళ్ళిపోతే సరే మంచిది కదా అని చెప్పి కొన్ని ఉండిపోయాను. అమ్మ అటు పోయి చిన్న జరుగుతూ ఉంది. అప్పుడు అమ్మను ఎత్తుకుంటారు అనసూయమాతని. పేరెంట్స్ అనసూయమాతతో ఎత్తుకుంటారు. అమ్మను నేను కూడా ఎత్తుకున్నాను. కొద్ది దూరం తీసుకోపోయా. ఒక దగ్గర పోతే ఆమె పెద్ద గంభీరంగా నడిచేటప్పుడు చేసుకుంటారు. నడుస్తుంది గంభీరంగా. నడుస్తూ ఉంటే ఒక దగ్గర పోతే అరుగు మీద పెద్ద హైట్ ఉండే అరుగు మీద ఒక ఆయన కూర్చొని ఉంటాడు. అమ్మగారు అక్కడ పోయి ఆయన సైడ్ చూస్తాడు. ఆయన సైడ్ చూస్తే వాడు మామూలుగా అమ్మగారు చెప్పుకొస్తూ ఉంటే కూర్చోలేం కదా, అతను దిగేస్తాడు. అంతే లేక దిగేసి నిలబడతాడు. అట్లా దూరం పెంచి నన్ను ఎత్తుకోమంటాడు. ఎత్తుకున్నాను అమ్మని. అది జరిగిందట. అట్లా జరిగింది అప్పుడు. జై సాయి మాస్టర్. మాస్టర్ గారు నాతో అన్నారు, ఎక్కడెక్కడ చూస్తున్నారు ఏంటి, నేను ఎక్కడో పని చేస్తా అక్కడ కూడా అనుకోండొచ్చు కదా, అందుకే మాస్టర్ గారి దగ్గర ఉంటే ఎక్కడెక్కడో చూస్తున్నారు, అమ్మాయి మీ ఊరిలోనే ఉందండి అన్న. అది ఎవరో మా ఊరిలో అనుకో, లాస్ట్కి మా ఊరిలోనే ఉంది. జై సాయి మాస్టర్. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. హరి ఓం గురుదేవ దత్తకు జై. జై సాయి మాస్టర్. 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 మీలో చాలామంది మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ చేస్తే గనక ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి మంచి ఆలోచనలతో, ఇంకా మీరు చూడని దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగాము. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. ఇందాక నేను చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. నమస్కారం.